దుబాయ్లో భారత్ మ్యాచ్లు. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను విడుదల చేసిన ఐసీసీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు టోర్నీ. ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో భారత్ మ్యాచ్. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది. 8 దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుండగా ఈ దేశంలో పర్యటించేందుకు భారత్ జట్టు అంగీకరించకపోవడంతో టీమిండియా ఆడే మ్యాచ్లను తటస్థ వేదిక దుబాయ్లో నిర్వహించాలని నిర్ణయించారు. 19 రోజుల పాటు సాగనున్న ఈ టోర్నీలో 15 మ్యాచ్లు జరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. చివరిసారిగా 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించగా పాకిస్తాన్ జట్టు విజేతగా నిలిచింది. ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుండడంతో 1996 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. గ్రూప్ ఏలో భాగంగా పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో కలిసి భారత్ బరిలో దిగనుంది. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా పోటీ పడుతున్నాయి. పాకిస్తాన్లోని లాహోర్, కరాచీ, రావల్పిండితో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ స్టేడియంలో మ్యాచ్లు జరగనున్నాయి. ఫిబ్రవరి 19న ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య పోరుతో ఛాంపియన్స్ ట్రోఫీకి తెరలేవనుంది. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మార్చి 4న తొలి సెమీఫైనల్ దుబాయ్లో, 5న రెండవ సెమీఫైనల్ లాహోర్లో జరగనున్నాయి. మార్చి 9న జరగనున్న ఫైనల్ వేదికను ఖరారు చేయలేదు. భారత్ జట్టు తుది పోరుకు అర్హత సాధిస్తే దుబాయ్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లేదంటే ఫైనల్కు లాహోర్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2 సెమీఫైనల్స్తో పాటు తుది పోరుకు రిజర్వ్ డేలను కేటాయించారు. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ పోరుతో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ వేట ప్రారంభించనుంది. ఈ తర్వాత వరుసగా పాకిస్తాన్తో ఫిబ్రవరి 23న, న్యూజిలాండ్తో మార్చి 2న ఆడనుంది. 2 గ్రూపుల నుండి తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఇప్పటి వరకు 8 సార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగగా అందులో భారత్ 2002, 2013ల, ఆస్ట్రేలియా 2006, 2009 2 సార్లు విజేతగా నిలిచాయి. 1998లో తొలిసారి ఐసీసీ నాకౌట్ ట్రోఫీ పేరుతో నిర్వహించిన ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా విజయం సాధించగా న్యూజిలాండ్ 2000, వెస్టిండీస్ 2004, పాకిస్తాన్ 2017 ఒక్కోసారి ట్రోఫీ చేజెక్కించుకున్నాయి.